ప్రార్థన చేసి మొదలు పెడదాం. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం మన్నాదో శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మా సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అఖండ మండలాకారం వ్యాప్తం येन చరాచరం తత్పదం దర్శితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీమతి ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞానధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారిచే రచించబడిన ప్రథమ దైవ గ్రంథము త్రైత సిద్ధాంత భగవద్గీత. మనం పోయిన వారం ఏం చెప్పుకున్నామంటే, ఈ ప్రపంచంలో జ్ఞానాగ్నిని మించింది ఏదీ లేదు, దానికంటే పవిత్రమైంది ఏదీ లేదు. కర్మయోగాన్ని ఆచరించేటువంటి యోగి కాలం గడిచే కొద్దీ మోక్షానికి దగ్గరవాడవుతూ ఉంటాడని చెప్పుకున్నాము. అంతేకాకుండా ఎవరైతే శ్రద్ధతో ఇంద్రియాలను నిగ్రహించుకొని జ్ఞానాన్ని సంపార్జన చేసుకోగలుగుతారో అట్టి వాళ్ళు అచిరకాలంలోనే మోక్షాన్ని పొందగలుగుతారని కూడా చెప్పుకున్నాం. ఆ విధంగా జ్ఞానాగ్ని ఎంతో గొప్పది. జ్ఞానాగ్ని దగ్ధ కర్మానామని కూడా మనం తెలుసుకున్నాము. జ్ఞానం అనే అగ్ని తలలో ఉంటే అది కర్మలను కాల్చివేస్తుంది. ఏ విధంగా అయితే అగ్నిలో, బయటి అగ్నిలో ఎటువంటి కట్టెలైనా కాల్చే సామర్థ్యం ఉంటుందో, అలాగే జ్ఞానం అనే అగ్నిలో ఎలాంటి కర్మలైనా కాల్చేటువంటి శక్తి జ్ఞానాగ్నికి ఉంటుంది. కాబట్టి జ్ఞానాగ్ని లేనివాడు ఎవడు కూడా యోగి కాలేడు. ఎంత గొప్పగా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన, గీతను రాసిన, స్వామీజీగా పిలువబడుతున్నప్పటికీ కూడా తలలో జ్ఞానాగ్ని లేనిది ఏ ప్రయోజనము ఉండదు. దైవ దృష్టిలో కానీ, ఆధ్యాత్మిక విద్య ప్రకారం కానీ జ్ఞానాగ్ని లేని వారు యోగి అనుటకు వీల్లేదు. ఇటు సూత్రము అందరికీ వర్తించినదిగానే ఉంటుంది. కాబట్టి జ్ఞానాగ్ని ఎంతో పవిత్రమైంది. ఆ జ్ఞానాగ్ని ఉంటేనే కర్మలను కాల్చుకోవచ్చు. అంతేకాకుండా ఈ ప్రపంచంలో ఎంతటి పాపాత్ముడైనప్పటికీ కూడా జ్ఞానం అనే చిన్న అంటే ఎంత పెద్ద సముద్రమునైనా కానీ చిన్న ఓడతో దాటగలిగినట్లే జ్ఞానంతో ఎంత పెద్ద పాపాత్ముడైనా కానీ వాటన్నిటి నుంచి దాటిపోయి దేవునిలోనికి ఐక్యం కాగలుగుతాడు. జ్ఞానం ఎంతో పవిత్రమైంది. అందరికీ కూడా అంటే పాపాత్ముడా మంచివాడా అనే తారతమ్యాలు ఏమీ లేకుండా దైవజ్ఞానం తెలుసుకోవడానికి అందరూ అర్హులే. అందరూ కూడా దైవజ్ఞానం ద్వారానే ధర్మాత్ములుగా మారిపోగలుగుతారు. ఇక తర్వాత ఈరోజు శ్లోకం చెప్పుకుందాము. అజ్ఞచ్చా శ్రద్ధదానా చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకో అస్తి న పరో న సుఖం సంశయాత్మనః. ఇక్కడ ఏమంటుందంటే, ఎప్పుడు చూసినా అనుమానాలు ఉండేవాడు, సంశయాత్ముడు అంటే అనుమానాలు ఉండేవాడు. శ్రద్ధ లేనివాడంటే దైవం మీద ఏమాత్రం శ్రద్ధ లేదు, దానివల్ల జ్ఞానమే లభించదు. అందుచేతనే జ్ఞానశూన్యుడైన వాడు అంటే వానికి ఏమాత్రము జ్ఞానం లేదు. అలాంటి వాడు తప్పకుండా చెడిపోతాడు అని చెప్తుండే దేవుడు. ఇంకేమంటుండంటే, అట్టి అనుమానాలతో కూడుకున్నవాడు ఎవడైతే ఉన్నాడో సంశయాత్ముడు, అట్టి వాడికి ఇక్కడ కానీ అంటే ఈ లోకంలో కానీ ఏ లోకంలో కూడా వాడికి సుఖం అనేది ఉండదు అని ఇక్కడ చెప్తున్నాడు. అంటే మనం ఆధ్యాత్మికంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ మనము సంశయాలు అనేవి వచ్చినప్పుడు, అంటే అనుమానాలు ఏమైనా వస్తే, ఏదైనా అర్థం కాని విషయం కనుక ఉంటే వాటికి పరిష్కారం అనేది తప్పకుండా తెలుసుకోవాలి. అయితే ఎవరికైనా కానీ అనుమానాలు అనేవి ఉంటాయి జ్ఞానం తెలుసుకుంటూ పోతున్నప్పుడు. అయితే ప్రతిదీ ఇప్పుడు జ్ఞానంలోకి వస్తే, జ్ఞానంలో ఎక్కడైతే సంశయము లేకుండా పోతుందో అక్కడ అసలైన జ్ఞానం ఉన్నట్లు. సంశయం ఉంది అంటే అజ్ఞానమే ఉందని మనం అర్థం చేసుకోవాలి. అయితే కొందరు ఏం చేస్తుండొచ్చు అంటే, వాళ్ళు ఒకదాన్ని ఊహించుకుంటారు, దీనికి ఇదే సమాధానం అని గోడ కట్టుకొని కూర్చుంటారు. అవతల వ్యక్తి విడమరిచి చెప్పినా కానీ అర్థం చేసుకోడు.
వాళ్ళు విషయాన్ని పూర్తిగా పరిశీలించరు. వాళ్ళు ముందే ఒక నిర్ణయానికి వచ్చి ఉంటారు కాబట్టి, వాళ్ళకి సత్యాన్ని తెలుసుకుందామన్న ఆలోచన కూడా రాకుండా పోతుంది. అట్లాంటి వాళ్ళేందంటే, తమకు తెలిసిందే తాము నిర్ణయించుకున్నదే నిజమైంది అని అదొక భ్రమలో ఉంటారు. వాళ్ళు అదే నిజమని గూడా అనుకుంటా ఉంటారు. మనం గనుక ఒక ఉదాహరణ తీసుకుంటే, ఇప్పుడు దయ్యం అనేది నిజమే అయినా కూడా, వాళ్ళేమంటే ఈ మాట వినగానే ఇదంతా అసత్యము, ఇదంతా పాతకాలపు మాటలు మాట్లాడుతున్నారు. ఎప్పుడో రాతి యుగపు మాటలు మాట్లాడుతున్నారు. ఈ దయ్యం అనేది లేదు అని అంటారు. మరి సరే ఇప్పుడు ఆ దయ్యం బాధను అనుభవించే వాళ్ళున్నారు. వాడిని చూసి వీళ్ళేమంటారంటే, వానికి రోగం వచ్చింది అని అంటారు. ఎన్ని మందులు వాడినా, ఎంతమంది డాక్టర్ల దగ్గర చూయించినా గూడా ఆ రోగం నయం కాదు. అప్పుడు వీళ్ళేమంటారంటే, వాడికి ఒక మానసిక పరిస్థితి ఉంది. ఆ మానసిక పరిస్థితి వల్ల ఆ విధంగా తయారయ్యాడు అని అంటారు. కానీ వాళ్ళలో ఏమాత్రం గూడా ఇది దయ్యమని అంటున్నారు. ఎందుకంటున్నారు? ఏమిటి? ఏ విధంగా అలా అంటున్నారు? దానికి కారణం ఏమిటి? ఇది నిజమా? కాదా? అనేటువంటి ఆలోచన వాళ్ళలో ఉండదు. ఆ విధంగా పరిశోధన చేద్దామని గూడా వాళ్ళు తెలుసుకోరు. ముందే వాళ్ళు నిర్ణయించుకొనుంటారు. వాళ్ళకి తెలిసిందిది. అదే నిజమని నిర్ణయించుకుంటారు. ఆ విధంగా వాళ్ళేం జేస్తారంటే, ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరు. అయితే అలా అసత్యాన్ని వెంటబెట్టుకొని అదే సత్యమని వాదిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఎప్పుడైనా గానీ దయ్యపు బాధ గనక కలిగిందంటే, వాళ్ళకే గనక దయ్యం బట్టి ఆ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడితే, వాళ్ళప్పుడేందంటే దాని నుంచి బయటపడలేరు. ఇంకా అంతే గాకుండా వీళ్ళు సత్యాన్ని ఏమాత్రం ఒప్పుకోవడం లేదు. దైవ జ్ఞానాన్ని గూడా వ్యతిరేకిస్తున్నారు కాబట్టి, అట్టి వాళ్ళకి ఈ తర్వాత జన్మల్లో గూడా అధోగతి ఉంటుంది. అంటే వాళ్ళు జ్ఞానం పరంగా వృద్ధి చెందకపోగా, అజ్ఞానంతోటి ఇంకా ముందుకు పోతారన్నట్టు. వాళ్ళు చాలా అధోగతి పాలవుతారు. అలాంటి వాళ్ళకి ఈ లోకంలో గాని, పరలోకంలో గాని సుఖం లభించదు. మోక్షం అనేది వాళ్ళకి అందని పండులాగానే ఉంటుందని మనం చెప్పుకోవాలి. అందుకే ఇక్కడ చాలా స్పష్టంగా దేవుడేం చెప్తుండంటే, "నా అయం లోకో అస్తి న పరో న సుఖం సంశయాత్మనః" అంటే అటువంటి సంశయాత్ములకు ఈ లోకంలో గాని, పరలోకంలో గాని ఎప్పటికి కూడా సుఖం లేదు అని తెలియజేస్తా ఉన్నాడు. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? తర్వాత శ్లోకం ఏముందంటే, యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన సంఛిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ. అయితే ఈ ఈ శ్లోకము సంశయాత్ముని గురించి కాదు. అంటే జ్ఞానం తెలుసుకుంటూ సంశయాలన్నింటినీ కూడా పోగొట్టుకున్న వాని గురించి చెప్తాడు. అలాంటి వాడు ఏం చేస్తాడంటే, మనకి 2 ధర్మాలు దేవుడు తెలియజేశాడు. అవే 2 యోగ పద్ధతులు. ఒకటి కర్మయోగము, 2 బ్రహ్మయోగము. ఈ కర్మయోగము, బ్రహ్మయోగము అనే 2 పద్ధతులు మన కర్మల్ని కాల్చివేసే విధంగా ఉన్నాయి కాబట్టి వాటిని ఆచరించినప్పుడు అట్టివాడు ఎవడైతే సంశయాలు లేకుండా పోయినటువంటి వాడు జ్ఞాన వివరం చేత, జ్ఞానం తెలియడం చేత వానికి మనస్సు గురించి, ఆత్మ గురించి సంపూర్ణంగా తెలియబడుతుంది కాబట్టి అట్టివాడు కర్మబంధాల్లో ఇరుక్కోడు. అంటే అతనికి కర్మ కాలిపోతుంది అని ఇక్కడ చెప్పుకోవాలి. అంటే కర్మయోగం ఆచరించినా, బ్రహ్మయోగం ఆచరించినా ఏ యోగ పద్ధతి అయినా గానీ కర్మను కాల్చివేస్తుంది. ఆ 2 గూడా మోక్ష సాధనాలే అని చెప్పుకోవాలి. ఇక తర్వాత శ్లోకం చూద్దాము. తస్మాదజ్ఞాన సంభూతం హృత్స్థం జ్ఞానాసినా ఆత్మనః చిత్వైనం సంశయం యోగమాతిష్ఠోత్తిష్ఠ భారత. ఇంకేమంటుండంటే, ఇప్పుడు ఎవరికైనా గానీ మనకి సంశయాలు అంటే అనుమానాలు ఎప్పుడొస్తాయంటే, అజ్ఞానమే అనుమానాలకి దారితీస్తుందన్నట్టు. ఈ అజ్ఞానం అనేది ఉన్నప్పుడు మన హృదయంలో ఎన్నో అనుమానాలనేవి రేగుతుంటాయి. అయితే అవన్నీ ఎప్పుడు పోతాయి అంటే, జ్ఞానం అనే ఖడ్గము మన చేతిలో ఉంటే, ఆ అజ్ఞానము అనే సంశయాలన్నిటిని కూడా నరికివేయవచ్చు. ఏ అజ్ఞానం కూడా మిగలదు. కాబట్టి జ్ఞానమే అజ్ఞానము తొలగిపోవడానికి ప్రధానము.
కాబట్టి ఆ విధంగా జ్ఞానం చేత సంశయాలని తీర్చుకున్న తర్వాత మనకి మనం ఏం చేయాలంటే కర్మయోగాన్ని ఆచరించాలి. అదే చెప్తున్నాడు. కర్మయోగం ఆచరించడానికి పూనుకోమని భగవంతుడు తెలియజేస్తున్నాడు. మనకి మొట్టమొదట ఏం తెలుసంటే అర్జునునికి సంశయాలు ఎందుకొచ్చాయి? అర్జునుడు మొట్టమొదటే నేను ఈ యుద్ధం చేయను. యుద్ధం చేస్తే మా వాళ్ళని చంపినట్లవుతుంది. ఇది చాలా పాపంతో కూడుకుంది. ఈ పాపంతో కూడుకున్న యుద్ధం చేయడము మంచిది కాదు గదా! అని ఆ విధమైనటువంటి అనుమానాలతో యుద్ధం ససేమిరా నేను చెయ్యను అని ఆయన అనుకున్నాడు. అయితే ఆ యుద్ధము ఆ తర్వాతనే అదే సరియైన సమయము, ఇదే సరియైన సందర్భంగా భావించి భగవంతుడు ఏం చేసిండంటే దైవ జ్ఞానాన్ని తెలియజేయడం మొదలుపెట్టి, జ్ఞానం తెలియజేస్తూ ఈ బ్రహ్మయోగం గురించి, కర్మయోగం గురించి, కర్మ బంధాలు లేని విధానం గురించి, వీటన్నిటి గురించి చెప్పుకుంటూ వస్తా ఉన్నాడు. అంతేకాకుండా ఏ చిన్న పని చేసినా గానీ దానివలన సంభవించే పాపం గానీ, పుణ్యం గానీ ఏదైతే ఉందో అవన్నిటిని గూడా కాలిపోయే విధంగా చేసుకోవడానికి యోగం ఆచరించమన్నాడు. ముఖ్యంగా మనం చేసే పనుల ద్వారా కర్మ రాకుండా ఉండాలంటే కర్మయోగం అనేది చాలా ముఖ్యం. అందుకే ఏమంటుండంటే కర్మయోగాన్ని ఆచరించడానికి పూనుకోమని చెప్తా ఉన్నాడు. ఆ విధంగా భగవంతుడు తెలియజేసినప్పుడు ఇంత బాగా వివరము బ్రహ్మయోగం గురించి, కర్మయోగం గురించి, కర్మయోగం ఎంతో అంటే పనులు చేస్తూ ఉన్నప్పుడు కర్మయోగంలో ఉండి చేయడం ద్వారా ఏ విధంగా కర్మ కాలిపోతుందో అన్ని వివరాలు చెప్పిండు కాబట్టి, ఇప్పుడు సంశయాలన్నీ నీకు తీరిపోయి ఉంటాయి. ఇక నీవు అంటే యోగమును చేయడానికి నిశ్చయించుకొని యోగాన్ని ఆచరించి యోగం ద్వారా ముందుకు వెళ్ళు ఏ పని చేస్తున్నా అని అప్పుడు తెలియజేసిండు. అది ఆ శ్లోకం యొక్క అర్థం అక్కడ. ఇంకా ఏమన్నా డౌట్ ఉందా ఇందులో? అంతటితో మనకి జ్ఞానయోగము అనే అధ్యాయం అయిపోయింది. తర్వాత మనము కర్మ సన్యాస యోగం గురించి తెలుసుకుందాము. ఇక్కడ కర్మ సన్యాస యోగంలో అర్జునుడు మొదట ప్రశ్న అడగటం అనేది మనం చూస్తాం ఇక్కడ. ఆయన ఏం ప్రశ్న అడిగిండో చూద్దాము. సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి యశ్రేయయేతయోర్యేకం తన్మే బ్రూహి సునిశ్చితం. ఇక్కడ ఏమంటానంటే నువ్వు చాలా గట్టి చేసి చెప్పు, అంటే మంచిగా నిశ్చయించి చెప్పు, అంటే మంచిగా గట్టిగా చెప్పు. నాకు ఏదైతే శ్రేయస్కరమైందో, ఏదైతే నాకు మేలు చేసే విధంగా ఉంటుందో, ఈ కర్మయోగం బ్రహ్మయోగం అని రెండు అంటున్నావు కదా, ఆ కర్మయోగం రెండు బ్రహ్మయోగం రెండిట్లో ఏతయోర్ ఏకం అంటే ఈ రెండిట్లో ఏది ఒక్కటి మాత్రమే అవి చెప్పు అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే కర్మ సన్యాసం అంటే చెప్పినావు, కర్మ చేయటం అనేది యోగం అంటున్నావు అని అంటున్నాడు. అంటే కర్మను సన్యాసించడం అంటే పనులనే వదిలిపెట్టడము, కర్మ చేయుట అంటే కర్మయోగం చేయడము అని రెండు ఉన్నాయి ఇక్కడ. మనకి భగవద్గీతలో చాలా చోట్ల కర్మ అనే మాట వాడబడ్డది. ఈ కర్మ అనే మాటని కర్మ అంటే పని అని, కర్మ అంటే పాపపుణ్యముల యొక్క మిశ్రమం అని రెండు రకాలుగా వాడుకోవచ్చు. అయితే ఈ కార్యం అంటేనేమో పనులు, కర్మ అనే మాటను కొన్ని చోట్ల రెండిటికి కూడా వాడబడ్డది. అంటే పని అని, పాపపుణ్యాలని. అంటే సందర్భానుసారంగా మనము చెప్పుకున్నప్పుడు దేని అంటే ఏ సందర్భంలో దేనికి అన్వయించుకోవాలో, అంటే పనికి అన్వయించుకోవాలా, కర్మ అంటే పాపపుణ్యాలకు అన్వయించుకోవాలనేది గనక మనం జాగ్రత్తగా పరిశీలనగా గనక చేసుకొని అర్థం చేసుకుంటే అప్పుడు శ్లోకంలోని యొక్క భావం అనేది సంపూర్ణంగా అర్థమయ్యే అవకాశం ఉంది. లేకపోతే మనం ఎలా అంటే ఈ శ్లోకం యొక్క భావాన్ని దారి తప్పి అర్థం చేసుకోవడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే అర్జునునికి అనుమానం వచ్చిందో వెంటనే చెప్పేది భగవంతుడు అన్న ఆలోచన కూడా రాకుండా వెంటనే ప్రశ్న అడిగాడు అన్నట్టు. అయితే ఈనాటి రోజుల్లో మనం ఎక్కడికైనా కానీ ఉపన్యాసాలు వినటానికో
ఏదైనా స్వామీజీ ప్రసంగం చెప్తుంటే అక్కడికి వెళ్తాము. కానీ వాళ్ళు చెప్పేది వినటం వరకే సరిపోతుంది. మనం ఏదైనా ప్రశ్న అడిగితే ప్రశ్నే అడగొద్దు మీరు. మేమేది చెప్పామో అదే వినండి అన్న ధోరణి వాళ్ళలో కూడా ఉంటుంది. దానికి కారణం ఏంటంటే, అవతల వ్యక్తులకు జ్ఞానము పూర్తిగా లేదు అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే, ఎక్కడైతే సంశయమొస్తే ఆ సంశయానికి సమాధానం దొరుకుతుందో, అక్కడే సత్యమైన జ్ఞానం ఉందని కూడా మనము ముందే చెప్పుకున్నాము. కాబట్టి ప్రశ్న రాగానే ఆధ్యాత్మికంలో వెంటనే అడగాలి. అడిగి తెలుసుకుంటే అప్పుడు మనము ఆ ప్రశ్న వచ్చింది అనుమానానికి ఆ సమాధానం దొరికింది, అది అర్థమైంది. తర్వాత ఇంకొంచెం ముందుకు పోతాం. మొదటికే ప్రశ్నకు సమాధానం దొరకలేదనుకో, మనము జ్ఞానంలో ముందుకు పోము. జ్ఞానాన్ని పక్కన పడేస్తాము. పక్కన పెట్టేసి ప్రాపంచికంగానే మనము ఆలోచన చేయడం అనేది ఉంటుంది. కాబట్టి 2 యోగాలు ఉన్నాయి. అవేంటి అంటే కర్మయోగము, బ్రహ్మయోగం అనేవి. ఈ 2 యోగాలులో ఒకటేమో ఈ ఒక దానిలోనేమో ఏ పని చేయకుండా ఒక దగ్గర కూర్చొని యోగంలోకి వెళ్ళిపోవడం అనేది ఉంది. అదే బ్రహ్మయోగము. రెండో దాంట్లో శరీరాన్ని కదిలించి పనులు చేయవలసి ఉంటుంది కాబట్టి దాన్ని కర్మయోగము అని చెప్పుకుంటున్నాం. ఒకటేమో స్థిరంగా కూర్చునేది, ఏ పని చేయకుండా ఉండేది బ్రహ్మయోగం. రెండోదేమో పనులు చేస్తూ ఉండి చేసేది కర్మయోగం. అయితే ఈ రెండిటిలో ఏది శ్రేష్టమైంది అనే దాని విషయంలో అర్జునుడికి అనుమానం వచ్చింది. ఆ అనుమానము వచ్చింది కదా, వెంటనే అనుమానం తీర్చుకోవాలని భగవంతుణ్ణి అడుగుతున్నాడు. నువ్వేమో బ్రహ్మయోగం చెప్పావు, మళ్ళా కర్మయోగం చెప్పావు. బ్రహ్మయోగం వల్ల మోక్షం వస్తుందన్నావు, కర్మయోగం వల్ల మోక్షం వస్తుందన్నావు. మరి రెండిట్లో నాకు ఏది సరి అయిందో, నేను ఏది ఆచరిస్తే బాగుంటుందో నాకు గట్టిగా చెప్పు అని అక్కడ అడుగుతా ఉన్నాడు. ఇంకేమైనా డౌట్ ఉందా? అంటే ఇక్కడ ఒక క్వశ్చన్ అంటే, ఇప్పుడు అర్జునుడు ఎప్పుడైతే క్వశ్చన్ అడుగుతాడో, సాక్షాత్ భగవంతుడే కర్మయోగం నాకే తప్పట్లేదు అనే అనే ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ మానవ రూపంలో వచ్చిందే మనకు ఒక ఎగ్జాంపుల్ గా సెట్ చేయడం కోసం. అవును, నేను ఇలా ఉంటే మీకు అర్థమవుతానేమో అని చెప్పేసి, ప్లస్ నీలాగే నేను ప్రవర్తిస్తున్నాను. సో కర్మయోగం చెప్పకుండానే కర్మయోగమే శ్రేష్టం అన్నట్టుగా చెప్పినాను మనం అనుకోవచ్చా? ఆయన కృష్ణుడు ఎల్లప్పుడు కూడా యోగాన్నే పాటిస్తున్నాడు, కర్మయోగంలోనే ఉన్నాడు ఆయన ఎల్లప్పుడు. ఏ పని చేసినా నాకు పాపం అంటదు, నేను ఏ విధంగా అయితే యోగంలో ఉన్నానో మీరు కూడా యోగంలో ఉండి పని చేయండి అని చెప్పిండు ఆయన. అంటే ఆయన కర్మయోగంలోనే ఉన్నాడు, ఎల్లప్పుడు కర్మయోగిగానే ఉన్నాడు ఆయన, కర్మయోగంలో ఉన్నాడు. ఈ క్వశ్చన్ అర్జున్కి డౌట్ రావాల్సిన అవసరం ఇన్ ద సెన్స్ మనకు కూడా రాకుండానే ఉండాలి కదా, ఎందుకంటే ఇన్ ద సెన్స్ ఈ సెట్టింగ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కర్మయోగి. సో ఈ క్వశ్చన్ రాకుండానే ఉండాలి కదా. నువ్వే కర్మయోగం చేస్తున్నప్పుడు ఇంకా నేనేంటి ఆ క్వశ్చన్ అడగటము, నేను కర్మయోగంలోనే పాటించాలి అంటే శ్రేష్టమైనది అనే పదం వచ్చినప్పుడు ఇది శ్రేష్టమా అది శ్రేష్టం అనేది ఏది ఉండదు కదా. అంటే ఇక్కడ ఎవరికి ఏది మేలైంది అనే సందర్భంలో తీసుకోవాలి, తర్వాత శ్లోకంలో ఆ వివరం ఉంటుంది. ఇక్కడ అర్జునుడికి నిజం చెప్పాలంటే జ్ఞానం అంటే ఏంటో కూడా తెలియదు అర్జునుడికి. ఏమీ తెలియని అర్జునుడికే జ్ఞానం చెప్పడం మొదలు పెడితే అర్జునుడి స్థానంలో మనమున్నా కానీ మనకైనా అనుమానం వచ్చే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే కర్మయోగం ద్వారా మోక్షం పొందొచ్చు అన్నాడు, బ్రహ్మయోగం ద్వారా మోక్షం పొందొచ్చు అన్నాడు. ఈ రెంటిల్లో ఏది ఆచరించినా మంచిదే అని చెప్పిండు. అయితే అర్జునుడికి కర్మయోగం చేస్తే బాగుంటుందా, బ్రహ్మయోగం చేస్తే బాగుంటుందా అనేది అనుమానం వచ్చింది అన్నట్టు. బాగా రెండూ బాగానే ఉంటాయి అని అన్నప్పుడు ఏది తీసుకుంటే బాగుంటుంది? ఇప్పుడు రెండు వస్తువులు కనపడుతున్నాయి మనకి మార్కెట్లో, రెండు ఒకే పనికి వాడుకోవచ్చు. అయితే ఆ రెండిట్లో ఏదైతే బాగుంటుంది అనేది మనకి డౌట్ వస్తుంది, చాలా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు ఏం చేస్తామంటే ఎవరైతే ఆ రెండు వస్తువుల్లో ఏదో ఒక దాన్ని వాడి దానివల్ల ఫలితాలు పొందినారో వాళ్ళని అడుగుతాం అన్నట్టు.
ఇప్పుడు ఈ 2 కనపడుతున్నాయి గదా! వీటిల్లో ఏది బాగుంటది అనంటే, అతని అనుభవంతో జెప్తాడు. ఇదైతే చాలా బాగుంది. ఇట్లా జేస్తే బాగుంటది అని. అప్పుడు అతని ఒపీనియన్ మనం తీసుకొని, ఓహ్! మనకి ఒక నమ్మకం ఏర్పడ్డది. ఇలా జేస్తే మనకు గూడా అనుకూలంగా ఉంటది అని మనం ముందుకు పోవడం అనేది ఉంటది. అందుకే ఇక్కడ జ్ఞానం తెలియజేస్తుంది కృష్ణుడే గాబట్టి, ఆయనకి వీటి మీద అనుభవం ఉంది గాబట్టి, కృష్ణుడినే డైరెక్ట్‌గా అర్జునుడు అడుగుతున్నాడు. నాకు ఏది శ్రేయస్కరంగా ఉంటది అని అడుగుతున్నాడన్నమాట అక్కడ. ఇప్పుడు మనకు గూడా అనుమానం రావచ్చు కదా! యాహ్! రైట్. అది. అందుకే ఈ రెండో శ్లోకంలో ఏం చెప్తుండంటే అంటే సన్యాసః ఒక మానవ జీవితం ఒక మానవుడిగా పుట్టినప్పుడు, ప్రకృతిలో ఉన్నప్పుడు హ్మ్. బ్రహ్మయోగం అంత ఈజీ కాదు కదా! బ్రహ్మయోగము అంత ఈజీ కాదు. కానీ కొందరికి మాత్రం బ్రహ్మయోగం సులువైందే. ఎవరికైతే సంసార బాధ్యతలుండవో, తల్లిదండ్రులకి పోషించే అవసరం ఉండదో, తల్లిదండ్రులను పోషించే అవసరం ఉండదు, భార్యాబిడ్డల్ని పోషించే అవసరం ఉండదు. తను ఎటు తిరిగినా, ఎటు పోయినా ఎవరికీ ఏం పట్టింపు ఉండదో, ఎవరికీ ఏ ఇబ్బంది ఉండదో, అట్టి వాళ్ళకి బ్రహ్మయోగం అనేది చేసుకోవచ్చు. వాళ్ళు చేసుకోవచ్చు బ్రహ్మయోగం. అలా గాకుండా కుటుంబ బాధ్యతలున్నాయి. భార్య, బిడ్డలున్నారు. వాళ్ళకి పోషణ అవసరం. ముసలి వాళ్ళైన తల్లిదండ్రులున్నారు. వాళ్ళకి వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అప్పుడేమవుతుందంటే ఇతను పోయి నేను బ్రహ్మయోగంలో కూర్చుంటా, సాధన చేసుకుంటా అంటే గంటలు గంటలు యువతల వీళ్ళకి పోషణ నిమిత్తము ఆహారం కావాలి, అన్నీ కావాలి కదా! అవి తెచ్చిపెట్టేవాళ్ళు ఉండరు. అప్పుడేమవుతుంది వీళ్ళకి చాలా ఇబ్బందులు తీసుకొచ్చి పెట్టినట్టే కదా! అందుకోసమనే దేవుడు 2 విధానాలు చెప్పింది. ఒకటి కర్మయోగము, రెండోది బ్రహ్మయోగము. బ్రహ్మయోగంలో అలాంటి ఇబ్బంది ఉంది కాబట్టి అందరికీ వర్తించే యోగము కర్మయోగం. కాబట్టి కర్మయోగము చేసుకో. కర్మయోగం ద్వారా కూడా బ్రహ్మయోగం లాగానే ఫలితం ఉంటుంది అని చెప్పిండు. అందుకే ఈ రెండో శ్లోకంలో కూడా అదే చెప్తుండు. సన్యాసః కర్మయోగచ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. అందుకే ఈ శ్లోకంలో ఏమంటుండంటే కర్మయోగం, బ్రహ్మయోగం రెండూ గొప్పవే. కానీ బ్రహ్మయోగం కంటే కర్మయోగమే గొప్పదంటుండు ఇక్కడ. ఇక్కడ ఎందువల్ల ఆ విధంగా చెప్పాల్సి వచ్చిందంటే బ్రహ్మయోగము చేయటానికి కొన్ని పరిమితులున్నాయి. ఎందుకంటే మనం చెప్పుకున్నాం కదా! సంసార బాధ్యతలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ బాధ్యతలనేవి అదేమవుతుందంటే అడ్డుగోడగా నిలుస్తున్నాయి అన్నట్టు బ్రహ్మయోగం చేయటానికి. ఎల్లకాలం అంటే ఏ సమయంలో అయినా సరే మనం చేయలేము అనే విధానం అక్కడుంది. అదే కర్మయోగము ఏ సమయంలో అయినా చేయొచ్చు. ఏ వయస్సులో అయినా చేయొచ్చు. దానికి ప్రత్యేకంగా పోయి కూర్చొని నేను బ్రహ్మయోగం చేస్తాను, ఈ సమయంలో నన్నెవరు కదిలించొద్దు, చెయ్యొద్దనేది ఏం లేదు. శరీరం అంతా కదులుతానే ఉంటది. పనులన్నీ జరుగుతూనే ఉంటాయి. అహంకారం మాట వినకుండా అంతా ఆత్మే చేస్తుంది. ఈ శరీరం ద్వారా పనులు జరుగుతున్నాయి. కర్మ ద్వారానే కార్యాలు జరుగుతున్నాయి. నేను నిమిత్త మాత్రుణ్ణి అనే విధానం కర్మయోగంలో ఉంటుంది కాబట్టి సంసారంలో ఉన్నా, లేకపోతే వ్యాపారం చేస్తున్నా, ఉద్యోగం చేస్తున్నా, తల్లిదండ్రులని చూసుకుంటున్నా, భార్యాబిడ్డలను పోషిస్తున్నా, ఏం చేస్తున్నా, ఏ పనిలో ఉన్నా కానీ కర్మయోగం అనేది చాలా సులువుగా పాటించవచ్చు అన్నట్టు. అందుకే కర్మయోగము బ్రహ్మయోగం కంటే గొప్పది అని చెప్తున్నాడు అన్నట్టు. అది. ఇంకేమన్నా డౌట్ ఉందా? లేదు. తర్వాత శ్లోకంలో కర్మయోగం గురించే చెప్తున్నాడు. అది ఎలా ఉండాలనేది. జ్ఞేయస్స నిత్య సన్యాసి యో న ద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. అయితే ఇక్కడ ఈ కర్మయోగం ఆచరించే వాళ్ళు ఎలా ఉండాలి అని అంటే వాళ్ళు నిత్య సన్యాసి అన్న విధానం ఉండాలి. వాళ్ళకి ఏ బంధనాలు కూడా ఉండకూడదు. అంటే
లేవు అని చెప్పుకోవాలి. ఆ కర్మయోగికి బంధనాలు ఉండవని చెప్పుకోవాలి. ఎందువలనంటే సుఖము, దుఃఖము అనే ద్వంద్వాలు ఉండవు. తర్వాత ప్రేమ, అసూయ అనేవేవైతే ఉన్నాయో అవి కూడా ఉండవు. అంటే గుణాలకు అంటుకోని విధానం అనేది అక్కడ. ఎవనికి అసూయ, ప్రేమలు లేవు అంటే, ఎవనికైతే అసూయ అంటే ద్వేషం గాని, ప్రేమ గాని ఉండదో అంటే ఈ 2 గుణాలే కాదు. అసూయ అనేది చెడు గుణం కాబట్టి 6 చెడు గుణాలు తీసుకోవాలి. ప్రేమ అనేది మంచి గుణము. కాబట్టి 6 మంచి గుణాలు తీసుకోవాలి. ఈ 6 మంచి గుణాలు, 6 చెడు గుణాలకి అంటుకోకుండా ఉండే విధానం. అంటే తామరాకు మీద నీటి బొట్టు అంటుకోదు గదా! ఆ విధంగానే ఉన్నట్టు. అలాగే సుఖదుఖం అనే ద్వంద్వాలను కూడా వదిలివేయాలి. అట్టివాడు నిత్య సన్యాసి అనబడతాడు. వాడికి ఏమాత్రం కూడా కర్మబంధాలనేవి ఉండవు. అయితే మనం బయట ప్రపంచంలో చూస్తూ ఉన్నప్పుడు సన్యాసి అనంటే చాలా మటుకు ఎవరైతే కాషాయ వస్త్రాలు ధరించి, విభూది నామాలు పెట్టుకొని ఊరూరా తిరుగుతూ సంసారం అంతా వదిలేసి వీళ్ళు భిక్షాటన చేస్తూ ఉంటారు కదా! వాళ్ళందరినీ ఓ సన్యాసులని, వాళ్ళు ఏదైనా ఊరికి పోతే వాళ్ళని గౌరవంగా చూడటము, వాళ్ళకి అన్నం వండి పెట్టడము, ఇట్లా వాళ్ళకి సన్యాసులకు దానం చేయాలా, అన్నదానం చేయాలని ఈ రకరకాలుగా అనుకుంటూ వాళ్ళని గౌరవంగా చూసుకోవడం, చేయటం అనేది కూడా చేస్తూ ఉంటాం. అంతేకాకుండా ఎవడైనా కానీ మందలించేటప్పుడు పనులు చేయని వాడిని, "ఏం నువ్వు సన్యాసి కావాలనుకుంటున్నావా" అని అంటాం. కానీ లేకపోతే నువ్వు ఇట్లాంటి పనులు చేస్తే నువ్వు సన్యాసుల్లో కలిసిపోతావని కానీ తిట్టడం అనేది మనం చూస్తూ ఉంటాం. అంటే మనకి బాగా అలవాటైంది ఏంటంటే, సన్యాసి అంటే వాడు కాషాయ వస్త్రాలు వేసుకుంటాడు, వాడు ఏ పని చెయ్యడు, పని బాట లేకుండా ఉండేవాడే సన్యాసి అని అనుకోవడం అనేది మనం చేస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ సంసార బాధ్యతలు లేకుండా పోవడం కానీ, పనులు చేయకుండా పోవడం కానీ సన్యాసి అని అనుకోవడం తప్పు అనేది మనకి ఈ శ్లోకం ద్వారా తెలియబడతా ఉంది. ఎందుకంటే నిజమైన సన్యాసం అంటే ఏంటో మనకి భగవంతుడు తెలియజేశాడు కాబట్టి భగవంతుడు చెప్పింది సత్యమవుతుంది, కానీ మనుషుల భావం ఏది కూడా సత్యము కాదు. అందుకే ఇక్కడ భగవంతుడు చెప్పిన దాన్నే మనం వినుకోవాలి, దాని ప్రకారంగానే ఉండాలి. భగవంతుడు ఏమంటుండంటే పనులు మానుకోవడం సన్యాసం కాదు, ఒక పద్ధతి ప్రకారం పనులు చేయడమే నిజమైన సన్యాసం. ఏ పద్ధతి అంటే కర్మయోగం అనే ఒక పద్ధతి ఏదైతే ఉందో ఆ కర్మయోగం అనే ఒక పద్ధతి ప్రకారంగా పనులు చేయాలి. కర్మయోగ విధానంలో కార్యములు కర్మకు వదిలేయాల. అంటే కర్మ ప్రకారంగానే కార్యాలు జరుగుతూ ఉంటే జీవుడు అనేవాడు ఆత్మ మీద ధ్యాస పెట్టుకొని ఉండాలి. అలా చేయగలిగినప్పుడే కర్మయోగం అవుతుంది. కాబట్టి అట్టి కర్మయోగినే సన్యాసి అని చెప్పుకుంటాం. ఆ సన్యాసి బయటకు ఏ విధంగానూ గుర్తించబడే విధంగా ఉండడు. అందరిలాగానే అజ్ఞానులతో కూడా కలిసిపోయి ఆ సన్యాసి పనులు చేయడం అనేది ఉంటుంది. అతడు సంసారం చేస్తూ ఉండొచ్చు, వ్యాపారము ఏదైనా కానీ ప్రపంచంలో తన కర్మ ప్రకారంగా తాను చేసే వృత్తుల్లో ఆయన నియమించబడి ఉండొచ్చు. కానీ అతడు సన్యాసిగానే ఉంటాడు ఎప్పుడైతే కర్మయోగం అనే పద్ధతి ప్రకారంగా పనులు చేస్తున్నట్లయితే. ఈ అయితే ఇక మనకి ఇప్పుడు బయటకు కనిపించే వేషధారులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళంతా ఎవరు అనే ప్రశ్న కనుక మనకు వస్తే మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, వాళ్ళలో కనుక ప్రేమ, అసూయలు కానీ అంటే ఆ గుణాలతోటి కూడి ఉండి కానీ వాళ్ళు ఈ కష్ట సుఖాల ద్వంద్వాల్లో ఇరుక్కుపోయిన వాళ్ళు కనుక అయ్యి ఉంటే అటువంటి వాళ్ళు సన్యాసులు కానే కాదు అని మనం చెప్పుకోవాలి. ఎప్పుడైనా సరే కార్యాలు జరిగేటప్పుడు వాటి నుంచి ఉత్పన్నమయ్యే ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటిని కర్మఫలం అని అంటారు. పని ద్వారా ఉత్పన్నమయ్యే ఫలాన్ని కర్మఫలం. దాని మీద ఇష్టాన్ని పెంచుకొని ఎవరైతే చేస్తారో వాళ్ళు సన్యాసులు కారు. ఎందుకంటే కర్మఫలాన్ని కోరేవాడు సన్యాసి కాడు. కర్మఫలం మీద ధ్యాస లేకుండా పనులు చేసేవాడే నిజమైన సన్యాసి అవుతాడు. అంతేకాకుండా మంచి చెడు అనే భేదభావాలు ఏమాత్రము చూడకుండా శరీరం ద్వారా జరిగే పనులను కొనసాగిస్తూ ఆ పనుల ద్వారా వచ్చే పాపపుణ్యాలను అంటించుకోకుండా ఉండేవాడే నిజమైన సన్యాసి. ఇక్కడ ఈ సన్యసించడం అని అంటే వదిలేయడం అని అర్థం. దేన్ని వదిలేయడం అంటే కర్మ ఫలాన్ని వదిలేయడమే సన్యసించడం. అంటే కార్యం అయితే చేస్తూ ఉండాలి,
కార్యం ద్వారా సూక్ష్మంగా వచ్చే కర్మ ఫలం ఏదైతే ఉందో దాన్ని మాత్రం వదిలేయాలి. అప్పుడు మాత్రమే నిజమైన సన్యాసి అవుతాడు. అలా కాని సందర్భంలో అట్టి వాళ్ళు సన్యాసులు కాదని మనం చెప్పుకోవచ్చు. ఇంకేమన్నా డౌట్ ఉందా? లేదు. తర్వాత శ్లోకం చూద్దాము. సాంఖ్యయోగౌ పృథక్ బాలాః ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్థితః సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. ఇక్కడ భగవంతుడు ఏమంటుండంటే, ఒకవేళ మీరు పొరపాటు పడతారేమో, కర్మయోగం వేరే బ్రహ్మయోగం వేరే అని, వాటి గురించి పూర్తిగా వివరం తెలియని వాళ్ళు కర్మయోగం అంట ఇది వేరే, బ్రహ్మయోగం అంట ఇది వేరే అని అనుకుంటారు. అయితే తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో కర్మయోగం గురించి బ్రహ్మయోగం గురించి, ఆ రెండిట్లో తమకి ఇష్టమైన పద్ధతిని ఎవరైతే ఎంచుకుంటారో ఆ పద్ధతి ద్వారా వాళ్ళు పూర్తి ఫలితాన్ని పొందుతారు అని చెప్తున్నాడు. అంటే పూర్తి ఫలితము అని అంటే, ఇప్పుడు కర్మయోగం ద్వారా ఏమవుతుంది, మనకి ఆగామి కర్మ రాకుండా పోతుంది. బ్రహ్మయోగం ద్వారా ఏమవుతుంది, సంచిత కర్మ కాల్చివేయబడుతుంది. కాబట్టి ఏ పద్ధతి పాటించినా కానీ అక్కడ కర్మ కాలిపోవడమే ఉంటుంది. కర్మయోగం ద్వారా మోక్షం పొందొచ్చు, బ్రహ్మయోగం ద్వారా కూడా మోక్షం పొందొచ్చు. ఈ రెండు కూడా ఒక్కటే. ఈ రెండిటి ద్వారా సాధించే ఫలసిద్ధి అనేది ఒక్కటే ఉంది అని చెప్తాను. అయితే అనుకూలం లేకపోవడం అనేవి ఈ రెండిట్లో ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాలి. భార్య పిల్లలు ఉన్న వాళ్ళు, తర్వాత పెద్ద వయస్కులైన తల్లిదండ్రులు ఉంటే వాళ్ళని పోషించేటప్పుడు పోషణ బాధ్యతలు అనేవి మనిషికి ఉన్నప్పుడు ఆ మనిషి బ్రహ్మయోగం చేస్తా అంటే అది కష్టమైంది. సంసార బాధ్యతలు చూసుకోలేడు కాబట్టి బ్రహ్మయోగం సరైంది కాదు. అయితే అట్టి వాళ్ళందరికీ కూడా, చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా ఏ వయసు వారైనా సరే ఆచరించడానికి వీలైంది కర్మయోగం. కాబట్టి కర్మయోగము అట్టి వాళ్ళకి చాలా శ్రేష్టమైంది. అదే ఏ బాధ్యతలు లేని వాళ్ళకి బ్రహ్మయోగము శ్రేష్టమైంది. ఈ రెండిట్లో ఏది ఆచరించినా కానీ ఫలితం మాత్రం తప్పకుండా ఒకటే ఉంటుంది అని ఇక్కడ భగవంతుడు తెలియజేస్తా ఉన్నాడు. అంతేకాకుండా తర్వాత శ్లోకంలో కూడా అదే విషయం మళ్ళా చెప్తాడు. యత్ సాంఖ్యై ప్రాప్యతే స్థానం అంటే, ఇక్కడ ఏదైతే సాంఖ్యము ద్వారా ఏ స్థానం అయితే పొందగలుగుతారో తత్ యోగైరపి గమ్యతే అంటే అది యోగము ద్వారా కూడా సాధించవచ్చు. అంటే ఇక్కడ అంటే ఒకటి ఏమంటున్నాడంటే, కర్మయోగం ద్వారా పొందవచ్చు ఏదైతే బ్రహ్మయోగం ద్వారా పొందుతారో. అందుకే యత్ సాంఖ్యై ప్రాప్యతే అంటే బ్రహ్మయోగం ద్వారా ఏదైతే పొందగలుగుతారో అదే కర్మయోగం ద్వారా కూడా పొందవచ్చు అని చెప్తాడు. ఏకం సాంఖ్యంచ యోగంచ పశ్యతి నపశ్యతి సపశ్యతి అంటున్నాడు. ఇక్కడ ఏమంటుండంటే, బ్రహ్మయోగము కర్మయోగం రెండింటిని ఒకే విధంగా సమానమైనవిగా తెలిసిన వాడు ఎవరైతే ఉంటాడో వానికి నిజమైన వాస్తవమైన జ్ఞానం అనే జ్ఞాన దృష్టి ఉన్నవాడని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ రెండు ముఖ్యమైనయే, రెండు సమానమైనయే. రెండిటి ద్వారా కూడా ఫలితాన్ని రెండు కూడా మోక్షాన్ని పొందటానికి రెండు పద్ధతుల్ని పాటించవచ్చు అనేది ఇక్కడ మనకి స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఇంకేమన్నా డౌట్ ఉందా ఇందులో? ఇంకేమంటుండంటే యోగం యొక్క విశిష్టత గురించి తెలియజేస్తా ఉన్నాడు. యోగం ఎంత గొప్పదనేది. ఇది 6వ శ్లోకం. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః యోగయుక్తో ముని బ్రహ్మణ అచిరేనాధిగచ్చతి. ఇక్కడ ఏమంటుండంటే,
ఎవరైతే యోగం చేయరో, యోగం ఎవరు చేస్తారంటే ఎవరికైతే శ్రద్ధ ఉంటుందో దైవం మీద అట్టి వాళ్ళు జ్ఞానం తెలుసుకున్న తర్వాత యోగమును ఆచరించేవాడు యోగి అవుతాడు. అయితే యోగము లేనివాడు ఎవడంటే అవన్నీ ఏమీ లేనివాడు. శ్రద్ధ ఉండదు, జ్ఞానం తెలుసుకోడు, యోగాన్ని ఆచరించడు వాడు. అట్టివాడు కర్మను గూడా సన్యసించడు వాడు. అంటే ఇంకా ఏమంటుండంటే యోగం లేనివాడు అంటే కర్మయోగం ఆచరించని వాడు అని చెప్పుకోవాలి. అంటే బ్రహ్మయోగం చేయనివాడు, కర్మను సన్యసించని వాడు. అంటే చేస్తున్న పనుల ద్వారా వచ్చే కర్మ ఫలాన్ని సన్యసించని వాడు, వదిలిపెట్టని వాడు అని. అంటే ఇక్కడ కర్మయోగము చేయనివాడు, బ్రహ్మయోగము చేయనివాడు అని 2 అర్థాలు వస్తున్నాయి ఇక్కడ. వాడెప్పటికీ కూడా దుఃఖంతోటి ఏదో ఒక లోటుతోటే వాడి జీవితం అంతా కూడా దుఃఖంతోనే ఉండిపోతూ ఉంటుంది వాడికి. అదే యోగంతో కూడుకున్నవాడు అంటే కర్మయోగము ఆచరిస్తూ పనులు చేస్తున్నవాడు, ఇంకా చెప్పాలంటే అంటే కర్మయోగి, ఇంకా మనస్సును అణిచిన వాడు. అంటే ఈ మనసును అణిచివేయడం అనేది బ్రహ్మయోగంలోనే ఉంటుంది కాబట్టి బ్రహ్మయోగాన్ని ఆచరించేవాడు వాడు పరమ పదాన్ని పొందగలుగుతాడు. అంటే మోక్షాన్ని తొందరగా పొందును. అంతే కదా. అంటే ఒకే జన్మలో పొందుతాడనేది కాదు. ఇప్పుడు అజ్ఞానులతో పోల్చినప్పుడు కర్మను కాల్చుకునేవాడు ఎంతన్నా కానీ దేవునికి దగ్గరగా అవుతాడు అని మనము చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి ఈ 2 శ్లోకాలు మనకు పైన బ్రహ్మయోగము, కర్మయోగం అనే రెండిటి గురించి చెప్పబడింది కదా. రెండిట్లో ఏది శ్రేష్టమైందనేది దానికి వివరమంతా కూడా స్వామివారు విడమర్చి మనకి చాలా బాగా చెప్పున్నారు. 2 ఒకే సామర్థ్యం కలిగి ఉన్నవని ఆ విధంగా చెప్పున్నారు. అయితే కొందరు ఏం రాస్తున్నారంటే కర్మయోగ సహాయం లేకుండా కేవలం బ్రహ్మయోగం ద్వారా మోక్షం పొందుట కష్టతరము. కర్మయోగం తెలిసిన బ్రహ్మయోగి తొందరగా మోక్షం పొందుతాడని రాయడం ఇక్కడ విచిత్రమైంది. అలా రాయకూడదు అన్నట్టు. ఎందుకంటే వాళ్ళకి యోగముల పట్ల సరి అయిన అవగాహన లేకపోవడం ద్వారానే అలా రాశారని చెప్పుకోవచ్చు. మనకి చాలా చోట్ల భగవంతుడు కర్మయోగం గురించి, బ్రహ్మయోగం గురించి ఎంతో విస్పష్టంగా చెప్పినాడు. దేని ద్వారా అయినా మోక్షాన్ని పొందవచ్చు. అంతేగాని కర్మయోగ సహాయంతో బ్రహ్మయోగం చేయడం అనేది లేదు. అంటే ఆచరణ పూర్తిగా వేరు. కర్మయోగ ఆచరణ వేరు, బ్రహ్మయోగ ఆచరణ అనేది 2 వేరు. ఆ విధంగా మనం చూసుకోవాలి. కానీ రెండిటి ద్వారా మోక్షం పొందవచ్చు. 2 విధానాల ద్వారా కూడా కర్మ కాలిపోతుంది. ఇక్కడ మనకి శ్లోకంలో ఏం చెప్తుందంటే సన్యాసస్తు అనే దానికి అర్థం చూసుకుంటే మనము సన్యసించడం అంటే వదిలేయడం, లేకుండా చేసుకోవడము అని. దేన్ని వదిలేయడం అంటే కర్మను సన్యసించడం. అంటే కర్మను అంటే మనము పనులు చేస్తున్నప్పుడు వచ్చే కర్మఫలం ఏదైతే ఉందో ఆ కర్మఫలాన్ని సన్యసించడం అనేది. అయితే ఈ కర్మ సన్యాసం కర్మని సన్యసించటం అని అంటున్నాం కదా. కర్మను సన్యసించటం అంటే బ్రహ్మయోగం. అవును. కర్మను సన్యసించడం అంటే కర్మని వదిలివేయడం, లేకుండా చేసుకోవడం అనే అర్థాలు వస్తాయి ఇక్కడ. ఇప్పుడు కర్మను వదిలివేయడం అంటే ఆ కర్మయోగి పనులు చేస్తున్నప్పుడు ఆగామి కర్మ వస్తుంది కదా, అది నాకు కావాలి అనుకుంటే వాడి దగ్గరకు వస్తుంది. నాకు వద్దు అని వదిలేస్తే అది కాలి బూడిదైపోతుంది. ఓకే. సో బ్రహ్మయోగంలో ఏమవుతుందంటే బ్రహ్మయోగంలో సంచిత కర్మ లేకుండా పోతుంది. అంటే అక్కడ కూడా కర్మ కాలి బూడిదైపోతుంది. ఇక్కడ కూడా అప్పటికప్పుడే పుట్టిన ఆగామి కర్మ లేకుండా పోతుంది అన్నట్టు. అది నిల్వ బ్రహ్మయోగం ఫలానికి సంబంధించింది కాబట్టి ఇక్కడ ఫలం అనే ప్రసక్తి రాదు. అంటే నేను కర్మని సన్యసిస్తున్నాను అనే ఫలం కూడా సంబంధించి రాదు. దేంట్లో? కర్మయోగంలో. బ్రహ్మయోగంలో కూడా సంచిత కర్మ కూడా కర్మఫలమే అదంతా. ఎందుకంటే అంతకుముందు ఎప్పుడో మనం చేసుకున్న కర్మ ఏదైతే ఉందో అది సంచిత కర్మగా మారిపోయింది కదా. సో అది దాన్ని లేకుండా చేసుకునేది బ్రహ్మయోగం. ఇప్పుడు ఏ కర్మ అయినా అది ఆగామి కర్మ కానీ, సంచిత కర్మ కానీ, ప్రారబ్ధ కర్మ కానీ ఇదంతా కూడా కర్మఫలమే. మనము
అహంకారం ద్వారా సంపాదించుకున్న కర్మే. అయితే ప్రారబ్ధ కర్మని ఎప్పుడు అంటున్నామంటే అది అమలు జరుగుతూ ఉంది కాబట్టి ప్రారబ్ధ కర్మ అంటున్నాము. నిలవ ఉన్నదాన్నేమో సంచిత కర్మ అంటున్నాము. ఈ మనం పనులు ఇప్పుడు పనులు చేస్తున్నప్పుడు వెంటనే ఉత్పన్నమయ్యేదాన్ని ఆగామి కర్మ అంటున్నాం. అట్లా 3 రకాలుగా మనము పిలుచుకుంటా ఉన్నాం. కాబట్టి ఇక్కడ సన్యాసస్తు అని అంటే సన్యసించడము లేదా లేకుండా చేయడము, వదిలివేయడము, లేకుండా చేయడం అని ఎట్లా చెప్పుకుంటున్నామంటే కర్మయోగంలో ఆగామి కర్మ కాలిపోయి లేకుండా పోతుంది. బ్రహ్మయోగంలో సంచిత కర్మ లేకుండా పోతుంది, అక్కడ కూడా కాలిపోయి. అందుకోసం ఇక్కడ ఈ సన్యాసస్తు అనే దానికి 2 యోగాల్లో దాని విషయాన్ని చెప్పుకోవాలన్నట్టు. ఇక తర్వాత మాట ఏందంటే అయోగతః అంటున్నాడు. అంటే యోగత అంటే యోగం కలిగి ఉండడము. అయోగత అంటే అది లేకుండా ఉండడం. అంటే యోగం లేకుండా ఉండడం. యోగం లేకుండా ఉన్న వానికేముంది? కర్మ కాలదు. వాడు కర్మ సంపాదించుకోవటమే ఉంటుంది. ఇక దుఃఖమాప్తు అని అంటే ఈ దుఃఖాన్ని పొందేది ఎవరు అంటే యోగం లేనటువంటి వాడు కర్మల చేత దుఃఖాన్ని ఎప్పుడు పొందుతానే ఉంటాడు. ఎందుకంటే వాడి కర్మలు నశించవు. వానికి ఎప్పుడు కూడా కర్మలు సంపాదించుకుంటూనే ఉంటాడు. మళ్ళా కర్మ అనుభవించడానికి మళ్ళా పుడుతూనే ఉంటాడు. ఎల్లప్పుడూ దుఃఖంలోనే ఉంటాడు అన్నట్టు. ఇక యోగయుక్తు అంటే యోగంతో కూడుకున్నాడు. ఎవడైతే యోగంతో కూడుకున్నాడు అంటే కర్మయోగము కానీ, కర్మయోగము ముఖ్యంగా చెప్పుకున్నప్పుడు పనులు చేస్తూ కూడా యోగంతో ఉంటాడు. అంటే ఆత్మ మీద ధ్యాస ఉంటుంది, పనులైతే జరుగుతూ ఉంటాయి. వాడిని యోగయుక్తుడు అనుకుంటారు. వాడు ఎప్పుడు కూడా ఈ పని నేను చేస్తున్నానన్న ధ్యాస వానికి ఉండదు. అది ఆత్మే చేస్తుందన్న ధ్యాస వానికి ఉంటుంది. ఇక ఆ తర్వాత ముని అంటే ఎవరైతే మౌనం వహించి ఉన్నాడో. ఎవరు మౌనం వహించి ఉంటారంటే ఎవరైతే మనస్సును, ఇంద్రియాలను పని చేయకుండా చేసుకుంటారో అట్టి వాళ్ళని బ్రహ్మయోగులు అంటారు. ఆ బ్రహ్మయోగిని మౌని లేదా ముని అని కూడా మనం చెప్పుకోవాలి. అది బ్రహ్మయోగ విధానము. ఇక ఇక్కడ బ్రహ్మ అంటే పరమాత్మ లేక మోక్షము అనేది గుర్తుపెట్టుకోవాలి. నచిరేన అధిగచ్చతి అంటే అచిరకాలంలోనే, అధిగచ్చతి అంటే మోక్షాన్ని పొందగలుగుతాడు అని మనం చెప్పుకోవాలి. ఎవరైతే ఈ 2 పద్ధతుల్లో ఏ పద్ధతి పాటించినా కానీ వాళ్ళు యోగయుక్తులని అంటారు. అట్టి యోగయుక్తుల కర్మ కాలిపోతుంది కాబట్టి చాలా తొందరగా మోక్షాన్ని పొందుతారు. అందుకే కర్మ నశించి 2 యోగాలు లేకపోయినా దుఃఖం పొందుతారు ఎవరైనా సరే. కర్మను పోగొట్టుకునే 2 యోగ పద్ధతులు తెలియకపోతే వాళ్ళు దుఃఖాన్ని పొందుతూ ఉంటారు. అదే కర్మయోగము లేదా బ్రహ్మయోగం పొందిన వాళ్ళకి కర్మ అనేది కాలిపోతుంది కాబట్టి వాళ్ళు తొందరగా మోక్షాన్ని పొంది పరమాత్మలోకి ఐక్యమైపోతారు అన్నట్టు. అందుకే ఇక్కడ ఈ 2 యోగముల యొక్క విశిష్టత గురించి చాలా స్పష్టంగా దేవుడు తెలియజేసిండు. ఇంకేమైనా డౌట్ ఉందా ఇక్కడ? సరే, ఇక్కడ మనము ఇవి ఒక నిమిషం అంటే ఇది 4th తర్వాత మనం డైరెక్ట్ 7th వెళ్ళినామా? 4 ఏది కర్మ సన్యాసి యోగంలోనా? సాంఖ్యయోగ పృథగ్బాలన 4th సాంఖ్యయోగం లేదు, 7th వెళ్ళలేదు. సాంఖ్యయోగము 4వ శ్లోకం చెప్పుకున్నాక 5వది చెప్పుకున్నాం, చిన్నది అది. ఓకే, ఆ 4th చెప్పుకున్నామా అంటే నేను చూస్తుంటే మనం చెప్పుకున్నామా లేదా అనేది డౌట్. చెప్పుకున్నాం, 4వది చెప్పుకున్నాం. ఎందుకంటే అది తెలియని వాళ్ళు వేరు అని అనుకుంటా ఉంటారు. కానీ ఎవరికైతే ఇది వీటి వివరం తెలుస్తుందో, కర్మయోగం అంటే ఏంటో, బ్రహ్మయోగం అంటే ఏంటో, అప్పుడు 2 ఒకటే అని వాళ్ళకి తెలిసిపోతుంది. ఆ రెండిట్లో మనం ఏది పాటించినా కానీ ఒకే విధమైనటువంటి ఫలసిద్ధి పొందగలుగుతాము అని మనం చెప్పుకున్నాం. అంతేకాకుండా అది ఏది అనుకూలమో ఏది అనుకూలం కాదో మనకున్నటువంటి పరిస్థితిని బట్టి
మనం ఆచరించవచ్చు అని మనం చెప్పుకున్నాం అది. ఓకే. సరే అయితే మంగళం పాడి ముగిద్దాం మరి. ఓం మంగళం గురుదేవాయ మహనీయ ప్రబోధాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. అందరికి ప్రబోధార్పణం.